పార్ట్ 4. సుఖశాంతులను ఇవ్వగల మానసిక వైఖరిని అలవర్చుకునేందుకు 7 మార్గాలు. చాప్టర్ 12. మీ జీవితాన్ని మార్చగలిగే ఒక వాక్యం. కొన్నేళ్ల క్రితం ఒక రేడియో కార్యక్రమంలో ఈ ప్రశ్నకి నన్ను జవాబు చెప్పమని అడిగారు. మీరు నేర్చుకున్న అతిపెద్ద పాఠం ఏది అని. దానికి జవాబు చాలా సులభం. మన ఆలోచనలు ఎంతో ప్రాధాన్యత గలవన్నదే నేను ఇంతవరకు నేర్చుకున్న అతి ముఖ్యమైన పాఠం. మీ ఆలోచనలేమిటో నాకు తెలిస్తే మీరేమిటో కూడా తెలుసుకోగలుగుతాను. మన ఆలోచనలే మన వ్యక్తిత్వాన్ని నిర్ధారిస్తాయి. మన మానసిక వైఖరే మనని అదృష్టవంతులుగాను లేదా దురదృష్టవంతులుగాను నిర్ణయించే అజ్ఞాత శక్తి. ఎమర్సన్ అంటాడు, రోజంతా ఒక మనిషి దేని గురించి ఆలోచిస్తాడో అదే అతనికి వ్యక్తిత్వాన్నిస్తుంది. అతను ఇంకోలాగా ఎలా ఉండగలడు? మనకెదురయ్యే అతిపెద్ద సమస్య నిజానికి ఒకే ఒక సమస్య అనాలేమో. సరైన ఆలోచనలను ఎంచుకోవటమే అని నేనిప్పుడు నిస్సందేహంగా నమ్ముతానని నాకు తెలుసు. మనం గనక ఆ పని చేయగలిగితే మన సమస్యలను పరిష్కరించుకోవటం అనే రహదారిలో ప్రయాణించగలుగుతాం. రోము సామ్రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప తత్వవేత్త మార్కస్ అరేలియస్ ఈ విషయాన్ని ఒక చిన్న వాక్యంలో చెప్పాడు. ఆ చిన్న వాక్యం మీ భవిష్యత్తుని నిర్ణయించగలదు. మన ఆలోచనలు ఎలా ఉంటే మన జీవితం అలాగే ఉంటుంది. అవును, మనకి సంతోషకరమైన ఆలోచనలుంటే మనం ఆనందంగా ఉంటాం. ఎప్పుడు బాధల గురించి ఆలోచిస్తే ఎప్పుడు బాధపడుతూనే ఉంటాం. భయంతో నిండిన ఆలోచనలుంటే భయపడుతూ బతుకుతాం. అనారోగ్యకరమైన ఆలోచనలు మనకి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. ఓటమి గురించే ఆలోచిస్తే మనం తప్పకుండా ఓడిపోతాం. ఎప్పుడూ తనపై తను జాలిపడుతూ ఉండేవారిని ఎవరూ దగ్గరికి రానివ్వరు. నార్మన్ విన్సెంట్ పేల్ అనే గొప్ప ఉపదేశకుడు, రచయిత ఇలా అంటాడు, మీరు మీ గురించి అనుకునేది మీ వ్యక్తిత్వం కాదు, కానీ మీరు అనుకునేది మీ వ్యక్తిత్వం. మన సమస్యలన్నిటి పట్ల ఆశావాద దృక్పథాన్ని అలవర్చుకోమని నేను సలహా ఇస్తున్నానా? లేదు. దురదృష్టవశాత్తు జీవితం అంత సరళమైనది కాదు. కానీ వ్యతిరేక దృక్పథానికి బదులు అనుకూల దృక్పథాన్ని అలవర్చుకోమని మాత్రం సలహా ఇస్తున్నాను. ఇంకో రకంగా చెప్పాలి అంటే మన సమస్యల గురించి మనం పట్టించుకోవాలి, కానీ మదన పడకూడదు. పట్టించుకోవటానికి మదన పడటానికి గల తేడా ఏమిటి? ఒక ఉదాహరణ చెప్తాను. న్యూయార్క్లో ట్రాఫిక్ జామ్ అయిన వీధుల్ని దాటేటప్పుడు ప్రతిసారి నేను చేస్తున్న పనిని పట్టించుకుంటాను, కానీ ఆందోళన పడను. పట్టించుకోవటం అంటే సమస్యల్ని అర్థం చేసుకోవటం, నింపాదిగా వాటిని పరిష్కరించే మార్గాలు అవలంబించటం. ఆందోళన పడటం అంటే పిచ్చి వాళ్ళలా ఒకే చోట గుండ్రంగా తిరుగుతూ సమస్య నుంచి బయటపడలేకపోవటం. ఒక వ్యక్తి తనకున్న సమస్యల గురించి ఆలోచిస్తున్నప్పటికీ తలెత్తుకుని కోటుకున్న కాజాలో పువ్వు పెట్టుకుని సగర్వంగా రోడ్డు మీద నడవచ్చు. లోవెల్ థామస్ అనే బహుముఖ ప్రతిభ గల రచయిత ఆ పని చేయటం నేను చూశాను. మొదటి ప్రపంచ యుద్ధం అవుతున్నప్పుడు లోవెల్ థామస్ అల్లెన్ బి లారెన్స్ దండయాత్రల గురించి తను తీసిన ప్రసిద్ధ సినిమాలు ప్రదర్శించాడు. ఆ ప్రదర్శనల సందర్భంగా నాకు ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆయన తన సహాయ నిర్దేశకులతో కలిసి 6 డజన్ చోట్ల జరుగుతున్న యుద్ధాన్ని కెమెరాలో బంధించాడు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే టిఏ లారెన్సన్ని, అతని రంగురంగుల అరేబియన్ సైన్యాన్ని ఫోటోలు తీసి పవిత్ర భూమిపై అలెన్ బి సైన్యం సాధించిన రికార్డుని ఫోటోల రూపంలో తీసుకొచ్చాడు. అలెన్ బితో పాలస్తీనాలోను, లారెన్స్తో అరేబియాలోను అనే శీర్షిక కింద ఆయన చిత్రాలు చూపిస్తూ ఇచ్చిన ఉపన్యాసాలు లండన్లో గొప్ప సంచలనాన్ని సృష్టించాయి. అంతేకాదు, ప్రపంచమంతటా కూడా సంచలనాన్ని సృష్టించాయి. ఆయన తన గొప్ప సాహసయాత్ర గురించి చెప్పే కథలు, చూపించే చిత్రాలు కొనసాగటానికని కోవెంట్ గార్డెన్ రాయల్ అపేరా హౌస్లోని సంగీత నాటకాలని 6 వారాలు వాయిదా వేయవలసి వచ్చింది. లండన్లో ఇంత సంచలనాత్మక విజయాన్ని సాధించిన తరువాత ఆయన ఎన్నో దేశాలలో విజయవంతంగా పర్యటించారు. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు ఇండియాలోను, ఆఫ్ఘనిస్తాన్లోను జనజీవితం గురించి సినిమా తీయటంలో గడిపారు. నమ్మశక్యం కాని దురదృష్టకరమైన ఘటనలు జరిగాక అసంభవం అనుకున్న ఒక సంఘటన జరిగింది. లండన్లో ఉన్నప్పుడు తన చేతిలో చిల్లిగవ్వలేదని అతను తెలుసుకున్నాడు. ఆ సమయంలో నేను ఆయనతో ఉన్నాను. లయన్స్ కార్నర్ హౌస్ రెస్టారెంట్లో మేము చవకగా దొరికే తిండి తినేవాళ్ళం. జేమ్స్ మెక్బీ అనే ప్రసిద్ధ చిత్రకారుడి వద్ద మిస్టర్ థామస్ డబ్బు అప్పు తీసుకుని ఉండకపోతే మాకు ఆ తిండి కూడా దొరికేది కాదు. ఈ కథ చెప్పడంలో నా ఉద్దేశం, లోవెల్ థామస్ అప్పుల్లో నిండా మునిగి ఉన్నప్పటికీ, విపరీతమైన నిరాశ నిస్పృహలకి లోనైనప్పటికీ అతను దాని గురించి ఏం చెయ్యాలా అని ఆలోచించాడే తప్ప ఆందోళన పడలేదు. తనకి ఎదురు తిరిగిన పరిస్థితులకి తల ఒగ్గితే తను ఎవరికీ పనికిరాకుండా పోతానని, తనకు అప్పు ఇచ్చిన వాళ్లకు కూడా ఎందుకు పనికి రాకుండా పోతానని ఆయనకు తెలుసు.
అందుకని ప్రతిరోజు ఉదయాన్నే బయటికి వెళ్లే ముందు ఆయన ఒక పువ్వును కొని కోటుకు పెట్టుకుని ఆక్స్ఫోర్డ్ స్ట్రీట్లో తలెత్తుకుని చురుగ్గా అడుగులు వేస్తూ ఉల్లాసంగా నడిచేవాడు. ఆయన ఆలోచనలు స్థిరంగా ధైర్యంతో కూడుకుని ఉండేవి. ఓటమి ముందు ఓడిపోవటానికి ఆయన నిరాకరించేవాడు. ఆయన లెక్కన మట్టి కరవటం కూడా జీవితానుభవాల్లో ఒకటి. పైకి చేరుకోవాలి అంటే అటువంటి శిక్షణ అవసరం. ఒక మానసిక వైఖరి మన శారీరక శక్తుల మీద నమ్మశక్యంకని ప్రభావాన్ని చూపుతుంది. ప్రఖ్యాత బ్రిటిష్ మనస్తత్వ శాస్త్రజ్ఞుడు జేఏ హాల్ఫీల్డ్ ద సైకాలజీ ఆఫ్ పవర్ అనే 54 పేజీల చిన్న పుస్తకంలో ఈ విషయాన్ని గురించి ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చాడు. తమ శారీరక బలం మీద మానసిక ప్రబోధం చూపే ప్రభావాన్ని పరీక్షించడానికి సహకరించమని నేను 3 వ్యక్తుల్ని కోరాను. ఒక డైనమోమీటర్ని గట్టిగా పట్టుకోవటం ద్వారా ఆ ప్రభావాన్ని కొలవటం సాధ్యమవుతుంది అని అందులో రాశాడు. తమ బలాన్నంతా ఉపయోగించి ఒక డైనమోమీటర్ని గట్టిగా పట్టుకోమని ఆయన వాళ్ళతో చెప్పాడు. 3 వేర్వేరు పరిస్థితుల్లో ఆయన వాళ్ళ చేత ఆ పరీక్ష చేయించాడు. వాళ్ళు మామూలుగా మేలుకుని ఉన్నప్పుడు పరీక్షిస్తే సగటున ఆ పట్టు 101 పౌండ్లు చూపించింది. వాళ్ళని సమ్మోహనపరిచి వాళ్ళు చాలా బలహీనంగా ఉన్నారని చెప్పిన తర్వాత వాళ్ళ పట్టు 29 పౌండ్లే చూపించింది. అంటే వాళ్లకు మామూలుగా ఉండే బలంలో 3వ వంతు కన్నా తక్కువది. వీళ్లలో ఒక వ్యక్తి బాక్సింగ్ ఛాంపియన్. అతన్ని సమ్మోహనపరిచి అతనితో నువ్వు బలహీనంగా ఉన్నావు అని చెప్పాక తన చెయ్యి చాలా బుల్లిదిగా అచ్చం పసిపిల్లాడి చేలా అనిపించిందని అతను అన్నాడు. కెప్టెన్ హార్ట్ఫీల్డ్ 3వసారి మళ్లీ ఆ 3 పరీక్షించినప్పుడు సమ్మోహనపరిచి వాళ్లు అమిత బలవంతులని చెప్పినప్పుడు వాళ్ల పట్టు 142 పౌండ్లు చూపింది. వాళ్ల మనసులో బలం గురించిన ఆలోచనలకి ప్రోత్సాహం ఇచ్చినప్పుడు వాళ్ల బలం దాదాపు 50% పెరిగింది. మన మానసిక వైఖరికి అంత శక్తి ఉంది. ఆలోచనలకున్న అద్భుత శక్తిని గురించి మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. అమెరికా దేశపు చరిత్రలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటన గురించి చెప్తాను. దాని గురించి నేను ఒక పుస్తకమే రాయగలను, కానీ మనం క్లుప్తంగా దాని గురించి తెలుసుకుందాం. అంతర్యుద్ధం ముగిసి ఎంతో కాలం అవలేదు. ఆ సమయంలో అక్టోబర్ నెలలో ఎముకలు కొరికే ఒక చలిరాత్రి దిక్కుమొక్కు లేక వీధులమ్మట తిరిగే ఒక అనాథ మదర్ వెబ్బర్ ఇంటి తలుపు తట్టింది. మదర్ వెబ్బర్ మాజీ నౌకాధిపతి భార్య. మసాచ్యూసెట్స్లోని ఎమ్స్బరీ అనే చోట ఉండేది. తలుపు తెరవగానే మదర్ వెబ్బర్కి చిక్కి శల్యమైన ఒక ఆకారం కనబడింది. 100 పౌండ్లు కూడా బరువుండని భయంతో బక్క చిక్కిపోయిన ఎముకల గూడు మిసెస్ గ్లోవర్ అనే ఆ అపరిచితురాలు తనని 24 గంటలు వేధించుకు తినే ఒక పెద్ద సమస్య గురించి పరిష్కార మార్గం ఆలోచించుకోవటానికి ఒక గూడు కోసం వెతుకుతున్నానని చెప్పింది. అయితే ఇక్కడే ఉండకూడదు, ఇంత పెద్ద ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటున్నాను అంది మిసెస్ వెబ్బర్. మిసెస్ వెబ్బర్ అల్లుడు బిల్ ఎల్లిస్ సెలవులు గడపటానికి న్యూయార్క్ నుంచి వచ్చి ఉండకపోతే మిసెస్ గ్లోవర్ ఎల్లకాలం అక్కడే ఉండిపోయేది. మిసెస్ గ్లోవర్ ఆ ఇంట్లోనే ఉండటం చూసి అతను రోడ్డు మీద తిరిగే బిచ్చగాలెవరిని ఈ ఇంట్లో ఉండనివ్వను అని గట్టిగా కేకలు పెట్టాడు. అంతేకాదు ఆ దిక్కులేని స్త్రీని ఇంట్లోంచి బయటికి గెంటాడు. బయట జోరున వాన కురుస్తుంది. ఆమె కొద్ది నిమిషాల పాటు వానలో తడుస్తూ నిలబడింది. ఆ తర్వాత తలదాచుకోవటానికి ఇంకో చోటు వెతుక్కోవటానికి నడవసాగింది. కథలో అసలు ఆశ్చర్యకరమైన భాగం ఇప్పుడే రాబోతుంది. దిక్కు మొక్కు లేకుండా తిరుగుతూ బిల్ ఎల్లిస్ చేత గెంటివేయబడ్డ ఆ స్త్రీ ఈ ప్రపంచం ఆలోచించే తీరునే పూర్తిగా మార్చేయగలిగేంత గొప్ప వ్యక్తిగా రూపొందింది. ఈరోజు లక్షల మంది ఆమెను భక్తి శ్రద్ధలతో అనుసరిస్తున్నారు. ఆమె పేరు మేరీ బేకర్ హెడ్డీ. ఆమె క్రిస్టియన్ సైన్స్కి వ్యవస్థాపకురాలు. అయినప్పటికీ అప్పటి వరకు ఆమె తన జీవితంలో రోగాలు, దుఃఖాలు, విషాదం తప్ప ఇంకేదీ అనుభవించి ఉండలేదు. పెళ్లైన కొద్ది రోజుల్లోనే ఆమె మొదటి భర్త చనిపోయాడు. ఆమె రెండో భర్త ఆమెను వదిలేసి పెళ్లైన ఇంకో స్త్రీతో పారిపోయాడు. అతని తరువాత ఒక అనాథ గృహంలో చనిపోయాడు. ఆమెకి ఒక్కడే సంతానం, ఒక కొడుకు. ఆ పిల్లవాడు 4 ఏళ్ల వాడే ఉండగా పేదరికం, రోగాలు, అసూయ కారణంగా వాడిని విడిచిపెట్టవలసి వచ్చింది. ఆ తర్వాత 31 ఏళ్ల వరకు ఆమెకి వాడి ఆచూకీ తెలియలేదు. అప్పటికి కానీ ఆమెకి వాడు మళ్లీ కనపడలేదు. తన జబ్బు మనిషి కావడంతో మిసెస్ హెడ్డీ ఎన్నో ఏళ్లుగా మానసిక చికిత్స అనే విజ్ఞానాన్ని గురించి ఆసక్తి కనబరుస్తూ ఉండేది. కానీ ఆమె జీవితంలో అనుకోని అద్భుతమైన మలుపు మెసాచ్యూసెట్స్లోని లిన్ అనే చోట సంభవించింది. చలికాలం. ఒకరోజు ఊళ్ళోని బజార్లో నడుస్తూ ఉండగా మంచుతో నిండిన పేవ్మెంట్ మీద ఆమె జారిపడింది. స్పృహ కోల్పోయింది. ఆమె వెన్నెముకకి దెబ్బ తగలటం చేత బాధతో శరీరం కంపించిపోసాగింది. డాక్టర్ కూడా ఆమె చనిపోతుందని అనుకున్నాడు. ఒకవేళ ఏదైనా దైవఘటన వల్ల ఆమె బతికినా ఎప్పటికీ నడవలేదని డాక్టర్ అభిప్రాయపడ్డాడు. అందరూ మృత్యుశయ్య అనుకున్న మంచం మీద పడుకుని మేరీ బేకర్ ఎడ్డీ బైబిల్ తెరిచింది.
సెయింట్ మాథ్యూస్ అన్న ఆ పంక్తులు చదవమని దేవుడే తనని ప్రేరేపించాడని, దారి చూపాడని ఆమె అంది. ఆ పంక్తులు ఇవి: అదిగో చూడండి, పక్షవాతం జబ్బుతో మంచం పట్టిన ఒక మనిషిని వాళ్ళు అతని దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు యేసుప్రభువు ఆ పక్షవాతం రోగితో ఇలా అన్నాడు: వత్స, ప్రసన్నుడువు కా, నువ్వు చేసిన పాపాలు క్షమించబడుగాక. లే, నీ పక్క చుట్టి నీ ఇంటికి వెళ్ళు అన్నాడు. ఇక అతను లేచి బయటికి బయలుదేరాడు. యేసుప్రభు అన్న ఆ మాటలు ఆమెలో ఎంతో శక్తిని కలిగించాయని, విశ్వాసాన్ని నయం చేసే శక్తిని ఉప్పొంగి చేశాయని, తను వెంటనే పక్క మీద నుంచి లేచి నడిచానని ఆమె చెప్పింది. ఆ అనుభవం నాకు జ్ఞానోదయాన్ని కలిగించింది. నేను ఆరోగ్యంగా ఉంటూ ఇతరులను ఆరోగ్యంగా ఉంచడం ఎలా అనే ఒక మార్గాన్ని కనిపెట్టగలిగాను. అన్నిటికీ కారణం మనసే అని, అన్ని ప్రభావాలు మానసిక లక్షణాలే అన్న వైజ్ఞానిక సత్యాన్ని తెలుసుకున్నాను అంది మిసెస్ ఎడ్డీ. ఈ విధంగా మేరీ బేకర్ ఎడ్డీ ఒక కొత్త మతానికి సంస్థాపకురాలు, గురువు అయింది. క్రిస్టియన్ సైన్స్ అనే ఆ మతం ఈ లోకంలో ఒక స్త్రీ స్థాపించిన మొట్టమొదటి గొప్ప మత సంబంధమైన విశ్వాసం, ప్రపంచమంతటా విస్తరించిన మతం. ఈ పాటికి మీలో మీరు బహుశా అనుకుంటూ ఉంటారు, ఈ కార్నెగీ అనే వ్యక్తి అందరినీ క్రిస్టియన్ సైన్స్ ని స్వీకరించమని ప్రేరేపిస్తున్నాడు అని. అదేం కాదు, మీరు పొరపడ్డారు. నేను క్రిస్టియన్ సైంటిస్ట్ని కాను. కానీ నేను ఎంత ఎక్కువ కాలం బతికితే అంత ఎక్కువగా ఆలోచనలకు ఉండే గొప్ప శక్తి మీద నాకు నమ్మకం పెరుగుతుంది. వయోజనులకి విద్య నేర్పుతూ చాలా ఏళ్లు గడపటం చేత పురుషులు, స్త్రీలు తమ ఆందోళనలని, భయాలని, రకరకాల రోగాలని బహిష్కరించి తమ ఆలోచనలను మార్చుకోవటం ద్వారా తమ జీవితాలనే మార్చుకోగలుగుతారని నాకు తెలుసు. కొన్ని వందల సార్లు నమ్మశక్యంగాని మార్పులు మనసుల్లో కలగటం నేను చూశాను. నేను ఎన్నోసార్లు వాటిని చూశాను కాబట్టే ఇక వాటిని గురించి నాకు ఆశ్చర్యం వెయ్యదు. ఉదాహరణకి, ఆలోచనలకుండే శక్తిని చిత్రించే నమ్మశక్యం కాని ఒక పరివర్తన నా శిష్యుల్లో ఒకటిలో కలిగింది. అతను నరాల బలహీనతకి లోనయ్యాడు. అది అతనికి ఎందుకు వచ్చింది? ఆందోళన వలన. నా విద్యార్థి నాతో అన్నాడు, నేను ప్రతిదాని గురించి ఆందోళన పడేవాణ్ణి. మరీ సన్నగా ఉన్నానని, నా జుట్టు రాలిపోతుందని, పెళ్లి చేసుకునేందుకు సరిపోయేంత డబ్బు నేను ఎప్పటికీ సంపాదించలేనని, నేను మంచి తండ్రిగా ఉండలేనని, నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి నా చేజారిపోతుందని, నేను సవ్యంగా బతకటం లేదని ఆందోళన పడేవాణ్ణి. అవతల వారు నా గురించి ఏమనుకుంటున్నారా అనే ఆందోళన. నా పొట్టలో వ్రణాలు ఉన్నాయని ఆందోళన. దాంతో నేను ఉద్యోగం కూడా చేయలేకపోయాను. ఉద్యోగానికి స్వస్తి చెప్పాను. నాలో ఒత్తిడి పెంచుకుంటూ పోయి సేఫ్టీ వాళ్ళేని బాయిలర్లా తయారయ్యాను. ఆ ఒత్తిడి భరించరానిదిగా అయిపోవడంతో లోపల ఏదో ఒక అనర్థం జరగక మానదు. కానీ మీకెప్పుడైనా నరాలు దెబ్బతింటే భగవంతుడు మీకెప్పుడూ అలాంటి రోగం ఇవ్వకూడదని ప్రార్థించండి. మానసికంగా కలిగే ఆ భయంకరమైన మానసిక వ్యాధికి శారీరకంగా బాధలేమి కూడా సమానం కావని మాత్రం తెలుస్తుంది అన్నాడు అతను. అతను ఇంకా ఇలా చెప్పాడు, నన్ను నరాల బలహీనత ఎంతగా కృంగతీసిందంటే నేను నా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడలేకపోయాను. నా ఆలోచనల మీద నాకేమాత్రం అదుపు లేకుండా పోయింది. నా మనసు నిండా భయం గూడు కట్టుకుంది. అతి చిన్న చప్పుడికి నేను ఉలిక్కి పడేవాణ్ణి. అందరినీ తప్పించుకు తిరిగేవాణ్ణి. ఏ కారణం లేకుండానే దుఃఖం తన్నుకు వచ్చేది. ఒక్కొక్క రోజు గడవటం నరకమైపోయింది. నన్ను అందరూ వదిలిపెట్టేశారని, చివరికి దేవుడు కూడా అని బాధపడేవాణ్ణి. ఎన్నోసార్లు నదిలోకి దూకి నా బాధని అంతం చేసుకోవాలనిపించింది. కానీ అందుకు బదులుగా నేను ఫ్లోరిడాకి వెళ్లాలని అనుకున్నాను. పరిసరాలు మారితే నేను బాగుపడతానని నా ఆశ. నేను రైలెక్కుతుండగా మా నాన్న నా చేతికి ఒక ఉత్తరం ఇచ్చి ఫ్లోరిడా చేరుకునేదాకా దాన్ని విప్పి చదవవద్దని అన్నాడు. నేను ఫ్లోరిడా వెళ్లిన సమయంలో అక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంది. హోటల్లో ఎక్కడా రూము దొరకకపోవడంతో నేను ఒక గారేజీలో నిద్రపోవటానికి గది సంపాదించుకున్నాను. మియామి నుంచి వచ్చిన ఒక ట్రామ్ ఫ్రైటర్లో ఉద్యోగం సంపాదించుకుందామని ప్రయత్నించాను. కానీ అది దొరకలేదు. అందుకని నేను బీచ్ ఒడ్డునే ఉండసాగాను. ఇంట్లో కన్నా ఫ్లోరిడా వచ్చాక నా పరిస్థితి మరింత దిగజారింది. అప్పుడు నాన్న నాకు ఏం రాశాడో చూద్దామని ఉత్తరం బయటకు తీశాను. అందులో ఆయన ఇలా రాశాడు: బాబు, నువ్వు ఇంటికి 1500 మైళ్ళ దూరంలో ఉన్నావు. కానీ నీకేమైనా తేడా తెలుస్తుందా? లేదు కదూ. నీకు అలానే అనిపిస్తుందని నాకు తెలుసు. ఎందుకంటే నీకు బాధ కలిగించే ఒకే ఒక విషయాన్ని నువ్వు నీ వెంట తీసుకెళ్లావు. అదే నువ్వు. నీ శరీరంలోనూ మనసులోనూ ఏ జబ్బు లేదు. నిన్ను ఓడించినవి నీకు ఎదురైన పరిస్థితులు కావు. ఆ పరిస్థితుల గురించి నువ్వు ఆలోచించిన విధానమే. మనిషి తన మనసులో ఏమనుకుంటాడో అదే అతను. నువ్వు ఈ విషయం గ్రహించిన రోజు నువ్వు ఇంటికి రా బాబు. ఎందుకంటే అప్పటికి నీ అనారోగ్యం నయమవుతుంది. నాన్న ఉత్తరం నా కోపం తెప్పించింది. నేను సానుభూతిని ఆశించాను, ఉపదేశాన్ని కాదు. నాకు పిచ్చి కోపం వచ్చి అప్పటికప్పుడు ఎన్నడూ ఇంటి ముఖం చూడకూడదని నిశ్చయించుకున్నాను. ఆ రాత్రి మియామిలోని ఒక చిన్న సందుగుండా వెళ్తూ నేను ఒక చర్చి దగ్గరికి వచ్చాను. అక్కడ ప్రార్థన జరుగుతుంది. వెళ్లటానికి ఇంకో చోటేదీ లేకపోవడంతో నేను లోపలికి వెళ్లి అక్కడ జరుగుతున్న ధర్మోపదేశాన్ని వినసాగాను.
తన ఆత్మ మీద విజయం సాధించిన వ్యక్తి ఒక నగరాన్ని స్వాధీనపరుచుకున్న వాడికన్నా శక్తివంతుడు. ఆ పవిత్రమైన దేవుడి మందిరంలో కూర్చుని మా నాన్న ఉత్తరంలో రాసిన మాటల్నే వినటంతో నా బుర్రలో పేరుకున్న చెత్తా చెదారం ఒక దెబ్బతో తుడిచిపెట్టుకుపోయాయి. నా జీవితంలో మొట్టమొదటిసారి స్పష్టంగా తెలివిగా ఆలోచించడం నాకు సాధ్యమైంది. నేనెంత బుద్ధి లేకుండా ప్రవర్తించానో గ్రహించాను. నా నిజస్వరూపం చూసుకుని దిగ్భ్రాంతి చెందాను. ఈ లోకాన్ని, అందులో ఉన్న మనుషులందరినీ మార్చడానికి ప్రయత్నిస్తూ ఉండిపోయాను. కానీ నేను మార్చవలసింది నా మనసు అనే కెమెరా లెన్స్ ఫోకస్ని స్పష్టంగా చూసేటట్టు దాన్ని అమర్చటం అని గ్రహించలేకపోయాను. మర్నాడే సామాన్లు సర్దుకుని ఇంటికి బయలుదేరాను. ఒక వారం తర్వాత మళ్లీ ఉద్యోగంలో చేరాను. నేను చేజారిపోతుందని భయపడ్డ అమ్మాయిని 4 నెలల తర్వాత పెళ్లి చేసుకున్నాను. మేము ఇప్పుడు 5 పిల్లలతో సుఖంగా కాపురం చేస్తున్నాం. దేవుడు భౌతికంగానూ మానసికంగానూ నన్ను చల్లగా చూశాడు. నా నరాలు దెబ్బతిన్నప్పుడు నేను ఒక చిన్న డిపార్ట్మెంట్ స్టోర్లో నైట్ ఫోర్మెన్గా పనిచేసేవాడిని. అక్కడ మొత్తం పనిచేసే వాళ్ళ సంఖ్య 18. ప్రస్తుతం అట్టపెట్టెలు తయారు చేసే ఒక కంపెనీలో 450 మందిపై పర్యవేక్షణ చేసే సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. నా జీవితం ఎంతో పరిపూర్ణంగా, స్నేహపూర్వకంగా ఉంది. నిజమైన జీవిత విలువలను అర్థం చేసుకోగలుగుతున్నాను. అప్పుడప్పుడు ఇబ్బందికరమైన మనోభావాలు తలెత్తుతాయి. అలాంటప్పుడు కెమెరాని ఫోకస్ చేసుకోమని నాకు నేను చెప్పుకుంటాను. దాంతో అంతా సర్దుకుంటుంది. నాకు ఆ నరాల బలహీనత రావటం మంచిదే అయిందని మనస్ఫూర్తిగా అంటున్నాను. ఎందుకంటే మన ఆలోచనలకి ఉండే శక్తి మన మనసు మీద, శరీరం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయనేది అతి కష్టం మీద తెలుసుకున్నాను. ఇప్పుడు నా ఆలోచనలు నాకు వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా ఉండేటట్టు నేను చూసుకోగలను. నాన్న బాహ్య పరిస్థితుల కారణంగా నేను బాధకు గురి కావటం లేదని, ఆ పరిస్థితుల గురించి నేను ఆలోచిస్తున్న విధానం వల్లనే బాధపడుతున్నానని ఎందుకన్నాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆ సంగతి గ్రహించగానే నా జబ్బు నయమైపోయింది. మళ్లీ జబ్బు పడలేదు. ఇది ఆ విద్యార్థి అనుభవం. మన మనశ్శాంతి, జీవితం నుండి మనం పొందే ఆనందం, మనం ఎక్కడ ఉన్నాం, మన దగ్గర ఏముంది, మనం ఎవరం అనే వాటి మీద కాకుండా మన మనోవైఖరి మీద ఆధారపడి ఉంటుందని నా దృఢ నమ్మకం. బాహ్య పరిస్థితులకి వీటికి ఎంత మాత్రం సంబంధం ఉండదు. ఉదాహరణకి జాన్ బ్రౌన్ అనే వ్యక్తి గురించి చెప్తాను. అమెరికా ఆయుధాగారాన్ని హార్పర్ ఫెర్రీ వద్ద బలవంతంగా స్వాధీనం చేసుకున్నందుకు, బానిసలని తిరుగుబాటు చేయమని రెచ్చగొట్టినందుకు అతన్ని ఉరితీశారు. తన శవపేటిక మీద కూర్చుని అతను ఉరికంబం వద్దకు ప్రయాణం చేశాడు. వాహనంలో అతని పక్కనే కూర్చుని ప్రయాణం చేస్తున్న జైలర్ కంగారు పడుతూ ఇబ్బంది పడుతున్నాడు. కానీ జాన్ బ్రౌన్ ప్రశాంతంగా తనకు ఏమీ పట్టనట్టు ఉన్నాడు. వర్జీనియాలోని బ్లూరిడ్స్ కొండలను చూస్తూ అతను, అబ్బా, ఈ ప్రదేశం ఎంత అందంగా ఉంది, ఇంతకుముందు దీన్ని చూసే అవకాశం నాకెప్పుడూ దొరకలేదు అని అన్నాడు. లేదా రాబర్ట్ ఫాల్కన్ స్కాట్, అతని సహచరుల విషయం తెలుసుకుందాం. వాళ్ళు దక్షిణ ధ్రువానికి చేరుకున్న మొట్టమొదటి ఇంగ్లీష్ వాళ్ళు. వాళ్ల తిరుగు ప్రయాణం చాలా క్రూరంగా సాగింది. బహుశా అంతకుముందు ఎవరికీ అటువంటి భయంకరమైన అనుభవాలు కలిగి ఉండవు. వాళ్ళ దగ్గరున్న ఆహారం అయిపోయింది, వంట చెరుకు కూడా అయిపోయింది. వాళ్ళు ముందుకి ఒక అడుగు కూడా వేయటానికి లేకుండా 11 రోజుల పాటు విడవకుండా మంచు తుఫాను హోరుపెట్టింది. ఆ గాలి ఎంత తీవ్రంగా, వేగంగా వీచిందంటే అది మంచును కోసి పారేసింది. స్కాట్కి, అతని సహచరులకి తాము చనిపోక తప్పదని తెలిసిపోయింది. ఇటువంటి అత్యవసర పరిస్థితులు రావచ్చని ముందే ఊహించి వాళ్ళు తమతో కొంత నల్లమందు తెచ్చుకున్నారు. ఆ నల్లమందుని ఎక్కువ మోతాదులో తీసుకుంటే హాయిగా పడుకుని అందమైన కలలు కనవచ్చు. ఇక మళ్ళీ ఆ నిద్ర నుంచి మేలుకోవటం అనేది ఉండకుండా. కానీ వాళ్ళు ఆ మందు తీసుకోలేదు. సంతోషంగా పాటలు పాడుకుంటూ చనిపోయారు. 8 నెలల తర్వాత మంచుకి గడ్డకట్టిన వాళ్ళ శరీరాలు దొరికాయి. వాళ్ళ కోసం వెతకటానికి వెళ్లిన వాళ్ళకి ఒక వీడ్కోలు పత్రం దొరికింది. దాన్ని బట్టి వాళ్ళు నల్లమందు వేసుకోలేదని తెలిసింది. అవును, మనం ధైర్యంగానూ, ప్రశాంతంగానూ, సృజనాత్మకమైన ఆలోచనలు పెంపొందించుకుని మన శవపేటిక మీద కూర్చుని ఉరికంబం ఎక్కటానికి వెళ్తూ కూడా చుట్టుపక్కల కనిపిస్తున్న ప్రకృతి అందాలని ఆస్వాదించగలిగితే, లేదా ఆకలితో మలమలలాడుతూ చలికి గడ్డకట్టుకుపోతూ కూడా సంతోషం ప్రతిధ్వనించే పాటలతో మన డేరాలని నింపేయగలిగితే అది సాధ్యమే. 300 ఏళ్ల క్రితం మిల్టన్ అనే ఆంగ్ల కవి అంధత్వంతో బాధపడుతూ కూడా ఈ నిజాన్ని కనుక్కోగలిగాడు. మనసు అనేది ఒక ప్రత్యేకమైన చోటు. అది తనలో తానే నరకాన్ని స్వర్గంగా మార్చగలదు, స్వర్గాన్ని నరకంగా మార్చగలదు. మిల్టన్ చెప్పిన పై పంక్తులకి హెలెన్ కెల్లర్, నెపోలియన్ సరిగ్గా సరిపోయే ఉదాహరణలు అనిపించవచ్చు. సామాన్యంగా ఒక మనిషి కావాలని తీవ్రంగా కోరుకునేవన్నీ నెపోలియన్కి దొరికాయి: కీర్తి, అధికారం, ధనం. అయినప్పటికీ ఆయన సెయింట్ హెలీనా వద్ద నేను నా జీవితంలో 6 రోజులు కూడా సుఖంగా ఉండలేదు అన్నాడు. గుడ్డి, మోగా, చెవిటి అయిన హెలెన్ కెల్లర్ నాకు జీవితం ఎంతో అందంగా కనిపించింది అంది. 1/2 శతాబ్దం బతికినందుకు జీవితం నాకు నేర్పిన పాఠం ఏదైనా ఉంది అంటే అది నువ్వు తప్ప ఇంకేది నీకు ప్రశాంతతని ఇవ్వలేదు అనేదే.
సెల్ఫ్ రిలయన్స్ అనే వ్యాసంలో సుప్రసిద్ధ అమెరికా రచయిత ఎమర్సన్ ఎంతో చక్కగా చెప్పిన విషయాన్ని నేను మరోసారి చెప్పడానికి మాత్రమే ప్రయత్నిస్తాను. ఒక రాజకీయ విజయం, అద్దెలు పెరగటం, జబ్బుగా ఉన్న నీ వాళ్ళు కోలుకోవటం, వెళ్లిపోయిన నీ స్నేహితుడు తిరిగి రావటం, లేక ఇంకేవైనా బాహ్య సంఘటనలు మీకు ఉత్సాహాన్నిస్తాయి. అప్పుడు మంచి రోజులు వచ్చేశాయని మీరు అనుకుంటారు. కానీ మీరు దాన్ని నమ్మకండి. అలా ఎన్నటికీ జరగదు. మీరు తప్ప ఇంకేది మీకు ప్రశాంతతని ఇవ్వలేదు. ఎపిక్టేటస్ అనే గొప్ప విరాగి తత్వవేత్త శరీరంలోంచి వ్రణాలని తొలగించటం కన్నా మనసులోంచి 2 ఆలోచనలను తొలగించటం గురించి మనం అధికంగా ఆలోచించాలని హెచ్చరించాడు. ఎపిక్టేటస్ ఈ మాట 19 శతాబ్దాల క్రితం అన్నాడు. కానీ ఆధునిక వైద్యశాస్త్రం కూడా ఆయన్నే సమర్థిస్తుంది. జి. కాన్బీ రాబిన్సన్ అనే డాక్టర్ జాన్ హాప్కిన్స్ హాస్పిటల్లో చేరే రోగుల్లో 80% భావాలు, ఒత్తిడి, అణిచివేత కారణంగా జబ్బులు తెచ్చుకున్న వారే ఉంటారని అన్నాడు. చివరికి జీవితంలోనూ వచ్చే సమస్యలతోనూ రాజీ పడిపోవటమే దీనికి కారణమని తెలుస్తుంది అంటాడాయన. ఫ్రెంచ్ దేశస్థుడైన మాంటెన్ అనే తత్వవేత్త ఈ క్రింది వాక్యాన్ని తన జీవితంలో ఒక ధర్మసూత్రంగా పాటించాడు. ఒక వ్యక్తి జరిగిన దాని గురించి బాధపడిన దానికన్నా ఆ జరిగిన విషయం గురించి తనకున్న అభిప్రాయం వల్ల ఎక్కువగా బాధపడతాడు. ఇక జరిగిన దాని గురించి మన అభిప్రాయానికి మనమే పూర్తిగా బాధ్యులం. నేను చెప్పిన దానికి అర్థమేమిటి? మీరు కష్టాల్లో నలిగిపోయి మీ నరాలన్నీ తెగిన తీగల్లా కొంకర్లు పోయి ఉన్న సమయంలో మీ మొహాన ఈ మాటలనేంత అహంకారం, అంత పెద్ద దుస్సాహసం చేసే ధైర్యం నాకుందా? అటువంటి పరిస్థితుల్లో మీరు గట్టిగా పూనుకుంటే మీ మానసిక వైఖరిని మార్చుకోగలుగుతారు అనే మాటని మీతో నేరుగా చెప్పే దుస్సాహసం నేను చేయగలనా? అవును, నేను సరిగ్గా అదే చెప్తున్నాను. అంతేకాదు, అది ఎలా చేయాలో కూడా నేను మీకు చూపించబోతున్నాను. కొద్దిగా మీరు కష్టపడి ప్రయత్నించాలి, కానీ అది చాలా సులభం. విలియం జేమ్స్ అనే అమెరికన్ తత్వవేత్తకి మనస్తత్వ శాస్త్రం గురించిన వ్యవహారిక పరిజ్ఞానం అట్టే లేకపోయినప్పటికీ ఈ క్రింది విషయాన్ని చెప్పాడు. భావనలను వెన్నంటి చర్యలు వస్తాయి, కానీ నిజం చెప్పాలి అంటే భావనలు, చర్యలు కలిసే ఉంటాయి. అందుచేత మన మనశ్శక్తిని ప్రత్యక్షంగా అదుపులో పెట్టుకోగల చర్యలని క్రమబద్ధం చేయటం ద్వారా మనం అదుపులో లేని భావాలని పరోక్షంగా క్రమబద్ధం చేయగలుగుతాం. ఇంకో రకంగా చెప్పాలి అంటే మనం నిశ్చయించుకున్నంత మాత్రాన మన భావాలను వెంటనే మార్చుకోలేం, కానీ చర్యలను మార్చుకోగలం. మన చర్యలను మార్చుకున్న వెంటనే భావాలు వాటంతటవే మారిపోతాయి. ఆ విధంగా మన సంతోషం మనని విడిచిపోయినప్పుడు దాన్ని పొందటానికి ఒకే ఒక స్వచ్ఛంద రాజ్యమార్గం ఉంది. లేచి కూర్చుని సంతోషంగా మాట్లాడటం, ప్రవర్తించటం, సంతోషం ఎక్కడికి పోలేదని మన దగ్గరే ఉందని అనుకోవటం అని వివరించాడాయన. ఈ సరళమైన ఉపాయం పనికొస్తుందా? మీరే ప్రయత్నించండి. మీ మొహం మీదకి నిజాయితీతో నిండిన ఒక పెద్ద చిరునవ్వును అతికించుకోండి. భుజాలు జారిపోకుండా ఎత్తి పెట్టండి. గుండెల నిండా ఊపిరి పీల్చుకోండి. ఏదైనా ఒక పాట 4 చరణాలు పాడండి. పాడలేకపోతే ఈల వేయండి. ఈల కూడా వేయలేకపోతే కూనిరాగం తీయండి. మీకు వెంటనే విలియం జేమ్స్ ఏమంటున్నాడో అర్థమైపోతుంది. అంటే మీరు ఆనందంతో వెలిగిపోతున్నట్లు ప్రవర్తిస్తున్నప్పుడు మీరు దిగులుగాను, నిస్పృహగాను ఉన్నట్లు కనిపించడం శారీరకంగా అసంభవం. ఇది ప్రకృతి తాలూకు ప్రాథమిక సత్యాల్లో ఒకటి. ఇది మనందరి జీవితాల్లోనూ అద్భుతాలను సృష్టించగలదు. కాలిఫోర్నియాలో ఉండే ఒక ఆమెను నేను ఎరుగుదును. నేను ఆమె పేరు చెప్పను. ఈ రహస్యాన్ని తెలుసుకుని ఉంటే ఆమె తన జీవితంలో దుఃఖానంతా 24 గంటల్లోగా తుడిచిపెట్టేయగలదు. ఆమె వయసు మళ్ళిన ఒక వితంతువు. అది దుఃఖించవలసిన సంగతేనని నేను ఒప్పుకుంటాను. కానీ ఆమె సంతోషంగా ఉన్నట్లు కనపడాలని నటిస్తుందా? లేదు. మీరు ఆమెని ఎలా ఉన్నావని అడిగితే నేను బాగానే ఉన్నాను అంటుందామె. కానీ ఆమె మొహంలో కనిపించే భావము, ఆమె గొంతులో పలికే ఆర్తనాదము, అయ్యో నేను అనుభవించిన కష్టాలు మీరు గనక తెలుసుకుంటే అని అంటాయి. ఆమె సమక్షంలో మీరు ఆనందంగా ఉన్నారని మిమ్మల్ని నిందిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆమె కన్నా ఎక్కువ కష్టాల్లో ఉన్న స్త్రీలు 100 కొద్దీ ఉన్నారు. ఆమె భర్త తాలూకు బీమా డబ్బు ఆమె జీవితాంతం సుఖంగా బతకటానికి సరిపోతుంది. పెళ్ళైన ఆమె పిల్లలు ఆమెకు తలదాచుకోవటానికి ఇంత చోటివ్వగల స్థితిలో ఉన్నారు. కానీ నేను చాలా అరుదుగా ఆమె మొహం మీద చిరునవ్వు చూశాను. ఒక్కోసారి వాళ్ళ ఇళ్లలో నెలల తరబడి అతిథిగా ఉన్నప్పటికీ తన 3 అల్లుళ్ళు పిసినారులని, స్వార్థపరులని ఆమె అంటుంది. తన డబ్బునంతా తన ముసలితనంలో పనికి వస్తుందని ఆమె జాగ్రత్తగా దాచుకున్నప్పటికీ తన కూతుళ్లు తనకు బహుమతులు ఇవ్వరని ఫిర్యాదు చేస్తుంది. ఆమె తనకి తన కుటుంబానికి పెట్టిన చీడపురుగు లాంటిది. కానీ అలా ఉండటం అవసరమా? అదే బాధపడవలసిన విషయం. తను కావాలనుకుంటే ఎప్పుడు బాధపడుతూ కటువుగా ప్రవర్తించే ముసలి స్త్రీలా కాకుండా ఆ కుటుంబం ప్రేమించే ఒక సభ్యురాలుగా గౌరవంగా బతకగలదు. ఆ మార్పును పొందాలి అంటే ఆమె చేయవలసిన ఒకే ఒక పని ఆనందంగా ఉన్నట్లు ప్రవర్తించటం. తన ప్రేమనంతా ఎప్పుడు విచారంగా కఠినంగా ఉండే తన మీదే మంచి నెలలా ఖర్చు పెట్టకుండా కొంత ప్రేమని వాళ్లకు కూడా పంచి ఇవ్వగల సామర్థ్యం ఉన్నట్లు ప్రవర్తించడం మొదలుపెట్టాలి. ఇండియానాలోని
టెల్ సిటీలో ఉండే హెచ్కే ఎంగ్లర్ ఆ రహస్యాన్ని కనుక్కునే ఇంకా ఈనాటికి బతుకున్నాడు. 10 ఏళ్ల క్రితం మిస్టర్ ఎంగ్లర్కి స్కార్లెట్ ఫీవర్ అనే అంటువ్యాధి వచ్చింది. ఆ జ్వరం నుంచి కోలుకున్నాక ఆయనకి నెఫ్రైటిస్ అనే మూత్రకోశ సంబంధమైన వ్యాధి పట్టుకుంది. అతను అన్ని రకాల వైద్యుల దగ్గరికి, చివరికి నాటు వైద్యుల దగ్గరికి కూడా వెళ్ళాడు. కానీ ఆ వైద్యాలేమి ఆయన రోగాన్ని నయం చేయలేదని నాతో చెప్పాడు. తర్వాత కొద్ది కాలం క్రితం అతనిలో వేరే ఇంకొన్ని శారీరక బాధలు తలెత్తాయి. ఆయన రక్తపోటు తీవ్రంగా పెరిగిపోయింది. డాక్టర్లు చూపించుకుంటే అది 214 ఉందని తెలిసింది. అంత ఎక్కువ రక్తపోటు ప్రాణాపాయాన్ని కలిగిస్తుందని డాక్టర్లు అన్నారు. పైగా అది ఇంకా పెరిగే ప్రమాదం ఉందని కూడా చెప్పారు. అతన్ని తన వ్యవహారాలన్నింటినీ ఒక కొలిక్కి తీసుకురమ్మని సలహా ఇచ్చారు. నేను ఇంటికి వెళ్లి నా బీమా పాలసీ తాలూకు డబ్బంతా సరిగ్గా కట్టేశానా లేదా అని చూసుకున్నాను. నేను చేసిన తప్పులన్నిటికీ ఆ సృష్టికర్తకి క్షమాపణ చెప్పుకున్నాను. ఆ తర్వాత ఎప్పుడూ దిగులుగా ఏదో ఆలోచనలో మునిగిపోయినట్టుగా ఉండసాగాను. నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నేను మనస్తాపం కలిగించాను. నా భార్యాపిల్లలు విపరీతంగా బాధపడసాగారు. నేను పూర్తిగా నిస్పృహలో కూరుకుపోయాను. ఏది ఏమైనా ఒక వారం పాటు అలా నా మీద నేనే జాలిపడుతూ కొట్టిమిట్టాడిన తరువాత నాలో నేను ఇలా అనుకున్నాను. నువ్వు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. నువ్వు ఇంకా 1 ఏడాది పాటు చనిపోకుండా బతికే ఉండొచ్చు. మరి ఈ లోకంలో ఇంకా ఉండగానే నువ్వు ఆనందంగా ఉండటానికి ప్రయత్నించవచ్చు కదా అని. కుంగిపోయిన భుజాలని పైకెత్తాను. ముఖాన చిరునవ్వు పులుముకున్నాను. అంతా మామూలుగా ఉన్నట్లే ప్రవర్తించసాగాను. మొదట్లో అలా ఉండటం కష్టమనిపించిన మాట నిజమే. కానీ నేను సంతోషంగా ఉండటానికి బలవంతంగా ప్రయత్నించాను. అలా చేయటం వల్ల నా కుటుంబానికే కాక నాకు కూడా ఎంతో మంచి జరిగింది. మొట్టమొదటిగా నాకేమనిపించిందంటే నేను మునుపటి కన్నా ఎంతో బాగా ఉన్నానని అనిపించింది. దాదాపు నేను నటిస్తున్నంత ఆనందంగానూ ఉన్నానని అనిపించింది. నేను కోలుకోసాగాను. ఈరోజు నేను ఇంకా బతకనని అనుకున్న ఎన్నో నెలల తర్వాత నేను ఆనందంగా ఉండటమే కాదు, ఆరోగ్యంగానూ సజీవంగానూ ఉండటం మాత్రమే కాదు, నా రక్తపోటు కూడా తగ్గిపోయింది. కానీ ఒక విషయం మాత్రం నాకు నిస్సందేహంగా తెలుసు. నేను చావు గురించి ఆలోచిస్తూ ఓడిపోతున్నానని అనుకుని ఉంటే డాక్టర్లు చెప్పినది అక్షరాలా జరిగేది. కానీ నేను నా శరీరానికి కోలుకునే అవకాశాన్ని కలిగించాను. ఇంకే రకంగానూ కాదు, కేవలం నా ఆలోచన వైఖరిని మార్చుకోవటం ద్వారానే అని ముగించాడు అతను. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. కేవలం సంతోషంగా ఉన్నట్లు నటించడం, ఆరోగ్యం, మనోధైర్యం గురించి సానుకూలమైన ఆలోచనలు చేయటం వంటివి ఈ వ్యక్తి ప్రాణాలు కాపాడగలిగినప్పుడు మనకిన్న చిన్న చిన్న దిగులని, నిరాశలని మనం ఒక నిమిషం సేపైనా ఎందుకు భరించాలి? సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ మనని, మన చుట్టుపక్కల వారిని సంతోషంగా ఉంచే ప్రయత్నం చేయగలిగినప్పుడు ఎందుకు బాధల్ని, దుఃఖాలని కొని తెచ్చుకోవటం? చాలా ఏళ్ల క్రిందట నేను ఒక చిన్న పుస్తకాన్ని చదివాను. అది నా జీవితం మీద చాలా లోతైన ప్రభావాన్ని చూపింది. అది జేమ్స్ ఎలెన్ అనే రచయిత రాసిన యాజ్ ఎ మ్యాన్ థింకెత్. అందులో ఆయన చెప్పిన విషయాలివి. ఒక వ్యక్తి వస్తువుల పట్ల, ఎదుటివారి పట్ల తన ఆలోచనలు మార్చుకున్నట్లయితే ఆ వస్తువులు, మనుషులు మారినట్లు అతనికి అనిపిస్తుంది. ఒక వ్యక్తిని తన ఆలోచనలు సమూలంగా మార్చుకుని చూడమనండి. అతని జీవితంలో భౌతిక పరిస్థితులపైన దాని ప్రభావాన్ని చూసి అతను ఆశ్చర్యపోకమానడు. మనుషులు తాము కావాలనుకున్న వాటిని ఆకర్షించలేరు. వారికున్న వ్యక్తిత్వమే వాటిని ఆకర్షించాలి. మన భవితవ్యాన్ని నిర్ధారించే దైవత్వం మనలోనే ఉంటుంది. అది మన వ్యక్తిత్వమే. మనిషి సాధించేదంతా అతని ఆలోచనల నుంచే దక్కే ఫలితమే. మనిషి జీవితంలో పైకి వెళ్లి విజయాన్ని సాధించాలి అంటే అతను తన ఆలోచనలని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి. తన ఆలోచనలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి నిరాకరించేవాడు బలహీనంగా, నికృష్టమైన దీనావస్థలో ఉండిపోతాడు. జెనెసిస్ ప్రకారం దేవుడు మనిషికి ఈ విశాలమైన భూప్రపంచం మీద ఆధిపత్యాన్ని ఇచ్చాడు. అది చాలా గొప్ప బహుమతి. కానీ చక్రవర్తులకి దొరికే అలాంటి ఆధిపత్యాల మీద నాకు ఆసక్తి లేదు. నాకు కావాల్సిందల్లా నా మీద నాకు అధికారం, నా ఆలోచనల మీద నాకు ఆధిపత్యం, నా భయాల మీద అధికారం, నా మనసు మీద, నా ఆత్మ మీద అధికారం. అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ ఆధిపత్యాన్ని నేను చాలా వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సాధించగలనని, నా చర్యలని అదుపులో పెట్టుకుంటే అవి నా ప్రతిక్రియల్ని నియంత్రించి నాకు సహాయపడగలవని నాకు తెలుసు. అందుకని విలియం జేమ్స్ చెప్పిన ఈ క్రింది వాక్యాలని మనం కూడా గుర్తుంచుకుందాం. మనం చెడు అనుకునే దాంట్లో చాలా వరకు ఒక బలాన్నిచ్చే ఔషధంగా మార్చవచ్చు. దానికి సులభమైన మార్గం బాధపడుతున్న వ్యక్తి దృక్కోణాన్ని భయాన్నించి పోరాటం వైపు మళ్లించడమే. మన ఆనందం కోసం మనం పోరాడదాం. సంతోషంతో నిండిన నిర్మాణాత్మకమైన ఆలోచన విధానాన్ని ఒక రోజువారీ కార్యక్రమంలో పాటించి మనం ఆనందం కోసం పోరాడదాం. అటువంటి కార్యక్రమం ఏమిటో చూడండి. దాని శీర్షిక ఈరోజు మాత్రమే. నాకు ఈ కార్యక్రమం ఎంతగా ప్రేరణ కలిగించిందంటే నేను దాన్ని కాపీలని 100 కొద్దీ అందరికీ పంచాను. దాన్ని రాసిన వ్యక్తి స్వర్గీయ సిబిల్ ఎఫ్ ప్యాట్రిచ్. మనం దాని ప్రకారం నడుచుకుంటే మనకున్న ఆందోళనల్ని అన్నిటినీ వదిలించుకోవటమే కాకుండా జీవితంలో అంతులేని ఆనందాన్ని పొందగలుగుతాం. ఈరోజు మాత్రమే. 1.
ఈ ఒక్కరోజు మాత్రం నేను సంతోషంగా ఉంటాను. ఈ వాక్యం అబ్రహం లింకన్ అన్న మాటల్ని నిజం చేస్తుంది. సామాన్యంగా ఎవరైనా తాము ఎంత ఆనందంగా ఉండాలని అనుకుంటారో అంతే ఆనందంగా ఉంటారు. ఆనందం అనేది లోపల నుంచి రావాలి, అది బాహ్య ప్రపంచానికి సంబంధించింది కాదు. 2. ఈ ఒక్కరోజు నేను పరిస్థితులతో సర్దుకుపోతాను, అంతేకాని నాకు కావలసిన విధంగా పరిస్థితులను సరిదిద్దటానికి ప్రయత్నించను. నా కుటుంబము, వ్యాపారము, నా అదృష్టము ఎలా ఉన్నా స్వీకరించి వాటితో సరిపుచ్చుకుంటాను. 3. ఈ ఒక్కరోజు నేను నా శరీరాన్ని సంరక్షించుకుంటాను, వ్యాయామం చేస్తాను, పోషించుకుంటాను, దానికి హాని కలిగించను, నిర్లక్ష్యం చేయను. నేను చెప్పినవన్నీ చేసే ఒక మంచి యంత్రంలా తయారు చేస్తాను. 4. ఈ ఒక్కరోజు నా మనసుని బలపరుచుకుంటాను, ఏదైనా ఉపయోగకరమైన విషయాన్ని నేర్చుకుంటాను, మానసికమైన సోమరితనానికి తావివ్వను, ప్రయాసపడుతూ ఆలోచింపజేస్తూ ఏకాగ్రతను కోరే దేన్నైనా చదువుతాను. 5. ఈ ఒక్కరోజు నా అంతరాత్మకి 3 రకాల వ్యాయామాలని కలుగజేస్తాను. ఎదుటివారికి తెలియకుండా వారికి ఏదైనా మంచి చేస్తాను. నాకు ఇష్టం లేని పనులని కనీసం 2 చేస్తాను. విలియం జేమ్స్ చెప్పినట్లు కేవలం వ్యాయామం కోసం. 6. ఈ ఒక్కరోజు నేను అందరికీ నచ్చే విధంగా ఉంటాను. వీలైనంత అందంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. వీలైనంత చక్కగా కనిపించే దుస్తులు వేసుకుంటాను. నెమ్మదిగా మాట్లాడతాను, మర్యాదగా ప్రవర్తిస్తాను, మనసారా ప్రశంసిస్తాను. అసలు ఎవరిని విమర్శించను, దేన్ని తప్పుపట్టను, ఎవరిని నియంత్రించడానికి, బాగు చేయడానికి ప్రయత్నించను. 7. ఈ ఒక్కరోజు నా జీవితంలోని అన్ని సమస్యలని ఒకేసారి పరిష్కరించడానికి ప్రయత్నించకుండా ఈ రోజు మాత్రం జీవించడానికి ప్రయత్నిస్తాను. నేను 12 గంటల పాటు పనులు చేయగలను. ఆ పనులని జీవితాంతం చేయడానికి ఉంచాలంటే భయపడతాను. 8. ఈ ఒక్కరోజు కోసం నేను ఒక కార్యక్రమాన్ని తయారు చేసుకుంటాను. గంటకి నేను ఏం చేయాలనుకుంటున్నాననే దాన్ని కాగితం మీద రాస్తాను. నేను దాన్ని తూచా తప్పకుండా పాటించకపోవచ్చు, కానీ దాన్ని నా దగ్గర ఉంచుకుంటాను. తొందరపాటు, నిర్ణయరాహిత్యం అనే తెగుళ్ళని అది తొలగిస్తుంది. 9. ఈ ఒక్కరోజు నా కోసం అరగంట సమయాన్ని కేటాయించుకుని విశ్రాంతిగా గడుపుతాను. ఆ అరగంటలో నేను కాసేపు దేవుణ్ణి తలుచుకుంటాను. దానివల్ల నా జీవితం గురించి నాకున్న దృక్కోణం ఇంకొంచెం స్పష్టమవుతుంది. 10. ఈ ఒక్కరోజు నిర్భయంగా ఉంటాను, ముఖ్యంగా సంతోషంగా ఉండటానికి, అందంగా ఉన్నవాటిని ఆస్వాదించడానికి, ప్రేమించటానికి, నేను ప్రేమించే వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారని నమ్మటానికి భయపడను. మనకి సుఖశాంతుల్ని ఇచ్చే మానసిక వైఖరిని పెంపొందించుకోవాలి అనుకుంటే దానికి ఇదే నియమం. ఆనందంగా ఉన్న ఆలోచనలకు మీ మనసులో తావివ్వండి. మీరు ఆనందంగా ఉన్నట్లు ప్రవర్తించండి. అప్పుడు మీరు ఆనందంగా ఉన్న అనుభూతిని పొందుతారు.